జడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని పలు షాపులను మండల వ్యవసాయాధికారి అలివేణి సిఐ కృష్ణ ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో పలు విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి విత్తన నిల్వలను స్టాక్ రిజిస్టర్లను స్టాక్ బోర్డులను రసీదు బుక్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు చేపట్టినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలు వివిధ పోలీస్ శాఖ అధికారులు మరియు మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కలిసి కంబైన్ గా ప్రతి మన పెద్దపల్లి టౌన్ లో చుట్టుపక్కల గ్రామాల్లో పెస్టిసైడ్స్ ప్రాథమిక షాపులను రైడ్ చేయడం జరిగింది. ఇందులో మేము మా ముఖ్య ఉద్దేశం అంటే మేము ఫేక్ సీడ్ కానీ ఎక్స్టీ కాటన్ కానీ స్పీడ్ సీడ్ అమ్మకుండా నిరోధించడము. ప్రతి షాప్ లో ఫేక్ సీడ్ ప్రతిదీ పరిశీలించడం జరిగింది. స్పూరియట్ సీడ్స్ పరిశీలించండి, వాటి యొక్క లేబుల్స్ పరిశీలించడం జరిగింది, అలాగే రికార్డ్స్ పరిశీలించడం జరిగింది. మాకు ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్ఓపి ప్రకారం ప్రతి చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిదీ ఎవరైనా వీటికి ఫేక్ సీడ్ కానీ స్పూరియట్ సీడ్ కానీ ఎస్టీ కాటన్ సీడ్స్ కానీ అమ్మినట్లయితే ఎవరైనా రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా పెద్దపల్లి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా ఈ ఫేక్ స్పూరియస్ ఎస్టీ కాటన్ సీడ్స్ అమ్మినట్లయితే వారిపై మా పోలీస్ పరంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా ప్రజలు ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు, కంటిన్యూగా జరుగుతుంది. ఇది టీము మాకు ప్రతి మండలానికి ఏఓ గారు మరియు కన్సర్న్ ఎస్హెచ్ఓ గారు టీము టాస్క్ ఫోర్స్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కంటిన్యూగా సమాచారం మేరకు ప్లస్ ప్రతి షాప్ కూడా మేము వెబ్సైట్ ఇస్తాము. కంటిన్యూగా మీకు కూడా ఎటువంటి సమాచారం మాకు అందించగలరు.